మనకి దక్షిణామూర్తి గాని, దత్తాత్రేయుడు గాని, శ్రీకృష్ణుడు గాని అవన్నీ కూడా బోధలు వ్యాసుడి ద్వారానే వచ్చాయి కదండి. ఏ వచ్చినా గాని, ఏ పురాణాలు వచ్చినా ఏం వచ్చినా అన్ని వ్యాసుడి ద్వారా వచ్చినవేగా. అంచేత మనకి కనపడుతున్న గురువు ఎవరంటే వ్యాస మహర్షి అనమాట. ఈ గురు పౌర్ణిమ కదా, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమగల్మషం పరాసదాత్మజం వందే సుగదాతం తపోనిధిం. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం వచకార భారీ వ్యయకృతే వర్ధతేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఒక నమస్కారం పెట్టుకున్నాం చక్కగా గురువులకి, అందరి గురువులకి. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న వాళ్ళు ప్రథమ గురువు అమ్మ, తర్వాత గురువు తండ్రి, అమ్మ నాన్నల తర్వాతే ఇంకా ఎవరైనా గురుదేవులైనా ఎవరైనా. అందరికంటే ముందు మహానుభావుడు జగద్గురు ఉండనే ఉన్నాడు. సో అందరికీ నమస్కారం పెట్టుకుని ఇవాళ పాఠంలోకి వెళ్దాము. మనం ప్రథమ విభక్తి చూసామండి, ద్వితీయ విభక్తి చూసాం, ఇప్పుడు తృతీయ విభక్తిలో ప్రవేశించాం, ముందుకెళ్ళిపోతున్నాం. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఎలా ఉంటాయో ఒకటి రెండు మాటలు గుర్తు చేసుకుందాం. ఉదాహరణకి ఎప్పుడైనా మనకి రామశబ్దంతో ప్రారంభం చేస్తారు కనుక రామశబ్దానికి రూపాలు నాకు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఎవరు చెప్తారు చెప్పండి? రామః, రామౌ, రామాః, అది ప్రథమ విభక్తి. కరెక్ట్. ద్వితీయ రామం, రామౌ, రామం, రామౌ, రామాన్. అది దీన్ని పట్టుకొని నాకు ఇంకొక శబ్దం ఏదైనా మీరే ఒక శబ్దాన్ని తీసుకుని చెప్పండి. గోవిందః, గోవిందౌ, గోవిందాన్. మళ్ళీ మీరు ప్రథమ విభక్తి చెప్పాలి కదా. గోవిందః, గోవిందౌ, గోవిందాః. గోవిందం, గోవిందౌ, గోవిందాన్. బాలకః, బాలకౌ, బాలకాః. బాలకం, బాలకౌ, బాలకాన్. ఎప్పుడైనా మనం విభక్తి చూస్తాము అని అంటే చూడండి, మనం పుల్లింగ శబ్దాలకి చూస్తాం, స్త్రీలింగ శబ్దాలకి చూస్తాం, నపుంసకలింగ శబ్దాలకి చూస్తాం, ఏకవచనంలో చూస్తాం, ద్వివచనంలో చూస్తాం, బహువచనంలో కూడా చూస్తాం మనం. అంతేకా ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఏ విభక్తి చదివినా ఈ అన్ని విధానాలు తెలుసుకెళ్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఓన్లీ పుల్లింగ శబ్దానికి మాత్రం ప్రథమ ద్వితీయ చెప్పించాను. ఎందుకంటే తృతీయలోకి వెళ్ళినప్పుడు మనం ముందు పుల్లింగ శబ్దంతో ప్రారంభం చేస్తాం, తర్వాత స్త్రీలింగ శబ్దం, నపుంసకలింగ శబ్దం చూస్తాం. ఇంకా ఈ శబ్దాల్లో కూడా మీకు తెలిసిన రూపాలు, శబ్దం ఏ విధంగా అంతమవుతుందో దాన్ని బట్టి రూపాలు డిసైడ్ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు శబ్దాంతం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అకారాంత పుల్లింగ శబ్దాన్ అంటే అకారాంతంతో, అంటే అకారంతో అంతమయ్యేటటువంటి పుల్లింగ శబ్దాల యొక్క తృతీయ విభక్తిలో ఏకవచన ప్రయోగాలు చూస్తున్నాం. దీని తర్వాత ద్వివచనం చూస్తాం, తర్వాత బహువచనం చూస్తాం, తర్వాత స్త్రీలింగ శబ్దాలు చూస్తాం, తర్వాత నపుంసలింగ శబ్దాలు చూస్తాం, తర్వాత అన్ని కలిపి చూస్తాం, తర్వాత అకారాంత చూసాం కనుక తర్వాత ఇకారాంత చూస్తాం, ఉకారాంత, అరుకారాంత, ఇట్లా చూసుకొని వెళ్తాము అన్నమాట. ఇప్పుడు తృతీయ విభక్తిలో ప్రవేశించాము. తృతీయ ఏకవచనే ప్రయోగా అకారాంత పుల్లింగ శబ్దానాం. పుల్లింగ శబ్దానికి విసర్గ వస్తుంది. బాలక అంటే అకారాంతం ఇది. సో బాలక ఇది సబ్జెక్టు, హస్త ఇది చెయ్యి. ఇది రాస్తున్నాడు, బాలుడు, చెయ్యి, వ్రాయుట. ఈ మూడు కలిపిన సెంటెన్స్ ని ఇప్పుడు సెంటెన్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు మనం విభక్తి ఎటువంటిదంటే ఈ వేరియస్ వర్డ్స్ ని మూడు మాటల పక్కన రాస్తే వాక్యం కాదు కదా. మూడు మాటలు జాయిన్ కావాలి, అప్పుడు వాక్యం అవుతుంది. ఆ జాయిన్ చేయడానికి మనం వాడేటటువంటిది విభక్తి ఒక పద్ధతి అనమాట. అందుకని బాలుడు చెయ్యి వ్రాయుట అని ఉంటే మనం ఏం చెప్తాం? బాలుడు చేతితో వ్రాస్తాడు అని అంటాం. ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి చూసాను. తృతీయలో మనకు తెలుగులో చేతన్ చేయన్ వాడంతో అని వస్తుంది. ఇంగ్లీష్ లో అయితే ఏంటంటే విత్ అనేటటువంటి మాట వస్తుంది. ఇది మనం ఇందులో సంస్కృతంలో ఎలా వస్తుంది అంటే ఏనా, అకారాంత పుల్లింగ శబ్దాలకి ఏనా అని వస్తుంది. ఎప్పుడు నేను ఇటువంటివి చెప్పినా ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అనే అర్థం. ఎక్సెప్షన్స్ కెన్ ఆల్వేస్ బి దేర్. ఏమైనా వచ్చినప్పుడు మనం చూస్తాం అనమాట. కనుక ఇప్పుడు బాలక, బాలుడు చేతితో వ్రాస్తాడు అన్నప్పుడు చేతితో, ఈ చేతికి మనం
తృతీయ ఒక విభక్తి ప్రత్యయం పెట్టి మార్చగానే దీనికి ఈ దీంతోటి మిగతా రెండు మాటలకి ఒక సంబంధం ఏర్పడింది అన్నమాట. అంచేత బాలకః హస్తేన లిఖతి. లిఖతి అంటే వ్రాయును, అది మనకు తెలుసు. బాలకః బాలుడు, హస్తేన చేతితో, చేతం చేయని తోడంతో మనకు తెలిసిందే కదా. అట్లా వస్తాయన్నమాట అన్ని. సో ప్రస్తుతం ఈ టైప్ ఆఫ్ వే చూస్తాం కదా, ఇంకెక్కువగా ఏం చెప్పక్కర్లేదు, అన్ని ఇలాగే వస్తాయి. బాలకః హస్తేన లిఖతి. బాలకః హస్తః అలా విడివిడిగా చదవమంటారండి? సెంటెన్స్ చదివే సరిపోతుంది. ఈ రెండు చూసి సెంటెన్స్ చెప్పేసి, ఈ బొమ్మలతో ఓకే. చూసి కింద చూడకుండా సాధ్యమైనంత వరకు. సరే. బాలకః హస్తేన లిఖతి. చిత్రకారః కూర్చేన చిత్రం నిర్మాతి. నిర్మాతి అంటే నిర్మించడం. వృద్ధ దండేన కుక్కురః తాడయతి. కుక్కురం తాడయతి. కుక్కురం అంటే ఏమిటి? కుక్కను అంటే అది ద్వితీయ ప్రయోగం. అహం ఇందాక రామః రామం అంటే మనం చెప్పుకోలేదు. రామః ప్రథమ, రామం ద్వితీయ. అమ్మని వచ్చిందంటే నువ్వు అని అర్థం అనమాట. రామం రాముని అని అర్థం. అలాగే బాలకః బాలకం, బాలుడు బాలుని. అలాగే కుక్కురః కుక్కురః అంటే కుక్క. కుక్కురం కుక్కని. తాడయతి ఉంటుంది. అంటే ఇక్కడ దండానికి అంటే కర్రకి, కుక్కకి, ఈ రెండు శబ్దాలకి కూడా విభక్తి ప్రత్యయాలు చేర్చి ఈ సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసాము అనమాట. లేకపోతే వాక్యం కాదు, 4 ముక్కలు ఉంటాయి అంతే. వృద్ధ అంటే స్త్రీ, వృద్ధురాలైనటువంటి స్త్రీ. దండః కర్ర, కుక్కురః కుక్క, తాడయతి కొట్టుడా. ఇవన్నీ కలపాలి అంటే మరి ఇప్పుడు ఇక్కడ 2 మాటలు వచ్చాయి కదా. దండం ఒకటి వచ్చింది, కుక్క ఒకటి వచ్చింది. దేనితో కలపాలి? కుక్కని కొడతా ఉంటాం కనుక ఇక్కడ ద్వితీయ రావాలి. కర్రతో కొడతా ఉంటాం కనుక తృతీయ రావాలి. దండేన కుక్కురం. బాలకః చంసేన ఖాదతి. చమసేన ఖాదతి అంటే చెంచాతో తింటాడు. వ్యాధః బాణేన ప్రహరతి. కొడతాడు అన్నమాట. ప్రహరతి. ఆరక్షకః దండేన చోరం తాడయతి. చోరం మళ్ళీ ద్వితీయ అంటే వాణిని అనర్థం, దొంగని అనర్థం అనమాట. ఓకే. వృద్ధః ఉపనేత్రేణ పశ్యాతి. ఇక్కడ ఉపనేత్రేణ అని వస్తుంది. నా బదులు ఏనా బదులు ఏనా ఎందుకు వస్తుంది? యువతల ఈ మాటలో ఎక్కడైనా కానీ రా గాని, షా గాని, సా గాని ఉంటే నకారానికి నత్వం వస్తుంది అని అంటాం. మంచిది, ఉపనేత్రేణ అని వస్తుంది ఇక్కడ. కృషకః హాలేన కర్షతి. కర్షతి అంటే దున్నడం. ఉపనేత్రం అనేది నపుంసకలింగ శబ్దం. అంతో అందమై అంటే పుష్పం, ఫలం, తోయం. ఉపనేత్రం, హలం, జలం. ఈ అమ్మ అనే దాంతో అంతమయ్యేటటువంటివి కూడా ఇవన్నీ కూడా నపుంసకలింగ శబ్దాలు. నపుంసకలింగ శబ్దానికి కూడా ఏన అనే వస్తుంది. ఇవన్నీ కారాంత శబ్దానాం తృతీయ ఏకవచనే ప్రయోగాః. తృతీయ ఏకవచన ప్రయోగాలు. ఇప్పుడు దీన్ని చూసి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చషకః అంటే ప్రథమా విభక్తి శబ్దం ఇచ్చారు. చషకః ప్రథమా విభక్తి అయితే ద్వితీయ ఏమవుతుంది? ఏకవచనంలో చషకం అవుతుంది. తృతీయ ఏమవుతుంది? చషకేన. అంటే ఇక్కడ షకారం ఉన్నది కనుక నక్తం వచ్చింది. చషకేన. వృద్ధః చషకేన పిబతి. భీమః వృక్షేణ తాడయతి. బాలకః ముఖేన ఖాదతి. ఇక్కడ ముఖం రమేశః అంటే ఏమిటి? నోరు. సంస్కృతంలో ముఖం అంటే నోరు అనే అర్థం కూడా మెయిన్ మీనింగ్ నోరని. ముఖం అంటే ఫేస్ అని కాదు, మౌత్ అని. రమేశః వాహనేన ఆనయతి. ఇక్కడ ఈ ముఖము, వాహనము ఇవి కూడా నపుంసకలింగ శబ్దాలు. చూశారు కదా మీరు. నపుంసకలింగ శబ్దాలు కూడా అలాగే వస్తుంది ఫార్మ్. జనకః హస్తేన తాడయతి. వ్యాధః బాణేన
मारयति ఉమ్, आरक्षकः अश्वेन गच्छति ఉమ్, नृपः गजेन आगच्छति ఉమ్, क्रीडकः कन्दुकेन क्रीडति ఉమ్, क्रीडति उद्यानकारः जलेन सिञ्चन्ति సించతి అంటే చెమ్మడం. అకారాంత స్త్రీలింగ శబ్దానాం తృతీయ ఏకవచనే ప్రయోగాః. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అకారాంత పుల్లింగ శబ్దం, అది హ్రస్వ ఆకారం కదా పుల్లింగ శబ్దం. స్త్రీలింగ శబ్దంలో రమా, సీత, అది అలా వచ్చేది ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. అవి వాటికి తృతీయ ఏకవచనంలో ప్రయోగం ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు బాలక ద్విచక్రిక, ఈ చక్రిక అని ఆకారాంతం అయింది కనుక ఇది స్త్రీలింగ శబ్దం. ద్విచక్రిక అనేది స్త్రీలింగ శబ్దం. ఇందాక ఇప్పుడు బాలక అనేటటువంటి శబ్దానికి ఇది అకారాంత పుల్లింగ శబ్దం. దీనికి మనం తృతీయ చెప్పాలంటే బాలకేనా అవుతుంది. కానీ ద్విచక్రిక ఆకారాంతం అయితే ద్విచక్రిక అనేప్పుడు వస్తుందంటే ద్విచక్రికయా అంటే ఇక్కడ దీర్ఘాన్ని తీసేసి యా పెట్టాలి. ద్విచక్రికయా అంటే బైస్కిల్ తో గచ్చతి వెడతాడు అని అర్థం. బాలక ద్విచక్రికయా గచ్చతి ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తృతీయ ఏకవచన రూపం ఈ విధంగా వస్తుంది అన్నమాట. బాలకః ద్విచక్రికాయా గచ్చతి. ఆ ద్విచక్రికాయ అనకూడదు, ద్విచక్రికయా, అక్కడ దీర్ఘం పోతుంది ఇక్కడ. ద్విచక్రికయా గచ్చతి. బాలకః ద్విచక్రికయా గచ్చతి. అంతే. आपणिकः तुलया तोलयति. తులయా తోలయతి. तुलया तोलयति. महिला छुरिकया कार्तयति. కర్తయతి కత్తిరిస్తుందండి, కత్తిరిస్తుంది. कर्तयति. कर्तयति. ఉమ్, परिचारकः कुञ्चिकया तालकं उद्घाटयति. ఉద్ఘాటయతి అంటే పరిచారకుడు తాళం చెవితోటి తాళాన్ని తీస్తాడు, ఓపెన్ చేస్తాడు అని అర్థం.